నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ ఇప్పుడు జనరల్‌గా చెప్పాలంటే మలబద్ధక సమస్యలంటూ అంటూ ఉంటారు. అసలు ఎందుకు వస్తుందండి ఈ సమస్య అనేది? యాక్చువల్‌గా మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్ జనరల్‌గా వాడే టర్మినాలజీలో. సో, చాలామంది ఏం చెప్తారు అంటే, ఏ కంప్లెయింట్ వచ్చినా మాకు మలబద్ధకం ఉంది, కాన్‌స్టిపేషన్ అని చెప్తారు. కానీ దాంట్లో మనకి యాక్చువల్‌గా డిఫరెన్సెస్ ఉంటదండి యాక్చువల్‌గా. ఇందులో కూడా. ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందరూ కామన్‌గా చెప్పే వర్డ్ మోషన్‌కి వెళ్తాము. బట్ బాగా స్ట్రెయిన్ అవ్వాల్సొస్తది. వెరీ హార్డ్ స్టూల్స్ వస్తాయన్నమాట. దాన్ని ఒక చాలా సేపు ట్రై చేస్తే తప్ప రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఫింగర్‌తో రిమూవ్ చేసుకోవాల్సొస్తది. పెయిన్ ఒస్తది. దిస్ ఈజ్ రెగ్యులర్‌గా మనం చెప్పే మలబద్ధక సమస్య. అంటే జనరల్‌గా అందరూ అనుకునే మలబద్ధకం. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్తారు. ఎంతసేపు స్ట్రెయిన్ అయినా కూడా ఏమీ రాదు. కొంచెం జిగురులాగా వస్తదనమాట. హ్మ్. దాన్ని కూడా మలబద్ధకం అంటారు. ఎందుకంటే మనం ఎక్కువ సేపు మోషన్ కోసం హార్డ్‌గా ట్రై చేస్తే మలబద్ధకం. ఓకే. నేను ఎందుకు క్లియర్‌గా చెప్పాల్సొస్తుందంటే పేషెంట్ వాళ్ళందరిని డైరెక్ట్‌గా మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు మలబద్ధకం ఉంది సార్ అన్న వర్డ్ యూజ్ చేయొద్దు. హ్మ్. చేయకుండా మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎగ్జాక్ట్‌లీ మీ ప్రాబ్లమ్ ఏంటి? అది చెప్పారనుకోండి ఈ డిఫరెన్స్ తెలుస్తది. ఎందుకు అంటే ఫస్ట్ చెప్పిన విధానం ప్రకారము హార్డ్‌గా మోషన్ పాస్ చేయడం అనేది కామన్. ఓకే. జస్ట్ మోషన్ సిరప్ లేకపోతే ఎక్కువ ఫైబర్ తీసుకుంటేనో, వాటర్ ఎక్కువ తాగితేనో, వాకింగ్ చేస్తేనో తగ్గిపోతది. సెకండ్ కాజ్ వెళ్తారు కానీ ఏం రాదు. స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. ఏమీ రాదు. లాస్ట్‌లో కొంచెం జిగురులాగా వస్తది. హ్మ్. ప్రతిసారి బాత్రూమ్‌కి పరిగెత్తుతూనే ఉంటారు. కానీ ఏమీ రాదు. అదేంటంటే చాలా సార్లు క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లేకపోతే మన పెద్ద పేగులో పూత అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఆ! సో, సింపుల్ థింగ్‌కి, కాంప్లికేటెడ్ థింగ్‌కి సింపుల్ వర్డ్ ఈస్ కాన్‌స్టిపేషన్. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి యాక్చువల్‌గా. మన ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, దీన్ని కాన్‌స్టిపేషన్ అంటారు. కొంతమందేంటంటే అసలు కాన్‌స్టిపేషన్ ఒకసారి ఎళ్ళకపోతేనే ప్రాబ్లమ్‌లా ఫీల్ అవుతారు. జనరల్‌గా మెడికల్ టర్మినాలజీలో ఏంటంటే 2 రోజులకి ఒకసారి వెళ్ళినా కూడా నార్మలే. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు. మనకు 50 ఇయర్స్ కన్నా ఓల్డ్ పీపుల్ ఏంటంటే రోజు మోషన్‌కి వెళ్ళకపోతే ఇంక వాళ్ళకి ఏదో హ్మ్. ప్రపంచమంతా కోల్పోయినట్టు ఉంటదనమాట. సో, మైండ్ అంతా రోజు ఆ మోషన్ మీదే ఆధారపడతారు. బట్ రోజుకి 2 రోజులకి ఒకసారి వెళ్ళినా కూడా నార్మల్ థింగే. సో, హరి అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇది కాన్‌స్టిపేషన్ యాక్చువల్‌గా. సో, మనం డిఫరెన్సెస్ చెప్పాలి యాక్చువల్‌గా. మన ప్రాబ్లమ్ ఏంటో క్లియర్‌గా డాక్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే సింపుల్ కాన్‌స్టిపేషన్‌కి, కాంప్లికేటెడ్ కాన్‌స్టిపేషన్‌కి డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే జనరల్‌గా ఒకవేళ 2 డేస్ వెళ్ళకపోయినా పెద్ద ప్రాబ్లమ్ కాదంటారా? 2 డేస్‌కి ఒకసారి వెళ్తే సరిపోతదండి. మోర్ థాన్ 2 డేస్ వెళ్ళకపోయినా, చూ లేకపోతే ఆల్‌మోస్ట్ లైక్ ఎవ్రీ 3, 4 అవర్స్‌కి ఒకసారైనా గ్యాస్ పాస్ చేయకపోయినా అది ప్రాబ్లమ్ కింద లెక్క. హ్మ్. మనం 2 డేస్‌కి ఒకసారి ఎళ్ళినా సరిపోతదంటే జనాలు ఏం ఫీల్ అవుతారంటే, ఓకే. ఇది నార్మల్ అని చెప్పి 3, 4 డేస్ తర్వాత కూడా వదిలేస్తారు. అట్లా కాదు. ఎవ్రీ డే గ్యాస్ పాస్ చేయాలి. లైక్ ఫార్టింగ్ అంటాము. ఫ్లాటస్ పాస్ చేయాలి. హ్మ్. ఎవ్రీ సెకండ్ డే ఎళ్ళినా కూడా సరిపోతది. లేకపోతే ఎవ్రీ డే వెళ్ళాలి కదా! అని మైండ్ అంతా అదే దాని మీద పెట్టుకున్నారనుకోండి, వేరే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. జనరల్‌గా ఓల్డ్ పీపుల్ మాకు క్లినిక్ వచ్చే పీపుల్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మోషన్‌కి వెళ్ళకపోతే నాకు ఈరోజు పని అవ్వదు సార్ అన్నట్టే ఉంటది. హ్మ్. డోంట్ కాన్సంట్రేట్ మచ్ అనమాట. అంటే జనరల్‌గా ఏ ఏజ్ నుంచి మలబద్ధక సమస్యలంటూ రావచ్చంటారు? జనరల్‌గా ఐదర్ చిన్న పిల్లల్లో చూస్తాము. ఎందుకు అంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు యాక్చువల్‌గా. హ్మ్. సో, మనం కూడా ఏంటంటే వాళ్ళు ఏది తింటే అది మనం పెట్టేస్తాము. పనయిపోతది కాబట్టి. అవును. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లంచ్. పిల్లోడు ఏం తినాలి అంటే వాడు ఏం తింటే అది పెట్టేస్తే మనకి పనయిపోతది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. హ్మ్. అంతేగాని ఫ్రూట్స్ పెట్టాలి, వెజిటబుల్స్ పెట్టాలి అనేది మనం జనరల్‌గా ప్రిఫర్ చేయము. హ్మ్. వర్కింగ్ స్టైల్ కాబట్టి. సో, కాన్‌స్టిపేషన్ మేడం కరెక్ట్‌గా చెప్పాలంటే కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తది అంటే మనం గనక ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోకపోయినా, వెజిటబుల్స్ తినకపోయినా, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకపోయినా, వాటర్ ఎక్కువ తాగకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోయినా మనకి కాన్‌స్టిపేషన్ వచ్చేదొచ్చేది. హ్మ్. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు లేటెస్ట్‌గా అందరూ ఏంటంటే ఈ కార్బ్ డైట్, ఓన్లీ కార్బ్, ఓన్లీ ప్రోటీన్ డైట్, ఓన్లీ అవును. కీటో డైట్, ఓన్లీ నాన్ వెజ్ డైట్. సో, మీరు ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఫైబర్ తక్కువుంది, కార్బోహైడ్రేట్ తక్కువుంది అంటే మీకు ఆటోమేటిక్‌గా మోషన్ రాదు. మనం తిన్నదే మోషన్ యాక్చువల్‌గా చెప్పాలంటే. అవును. పిల్లల్లో గూడా ఏంటంటే వాళ్ళు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా గూడా ప్రాపర్‌గా తినరు. మీరు ఇంట్లో ఫుడ్ తిన్నా గూడా ప్రాపర్‌గా తినరు. సో, జనరల్‌గా వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఒస్తది. చిన్న పిల్లోడికి కాన్‌స్టిపేషన్ ఏంట్రా అని మనం జనరల్‌గా ఒక వర్డ్ యూజ్ చేస్తాము. బట్ గ్యాస్ ప్రాబ్లమ్ అయినా, కాన్‌స్టిపేషన్ అయినా చిన్న పిల్లల్లోనే ఎక్కువ. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్ ఇంటేక్ ఉండదు. తినరు. అవును. తర్వాతేంటంటే ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్తాము. లైక్ 25, 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంటది. వీళ్ళేంటంటే హరీ బరీ స్ట్రెస్ హ్మ్. ఎప్పుడు తింటారో తెలీదు, ఎప్పుడు పడుకుంటారో తెలీదు, యెస్. వాటర్ అవును. తాగరు. కరెక్ట్‌గా అన్ని ప్యాకింగ్ ఫుడ్ అనమాట. అంటే ట్రావెలింగ్ టైమ్‌లోనే ఫుడ్ తినేస్తూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళలో కూడా కాన్‌స్టిపేషన్ అనేది కామన్. నెక్స్ట్ ఓల్డ్ పీపుల్. ఓల్డ్ పీపుల్, డయాబెటిక్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఓల్డ్ పీపుల్ అంటే ఏంటి మన మూవ్‌మెంట్ కూడా తక్కువుంటది. హ్మ్. వాళ్ళ మజిల్ పవర్ తక్కువ, వాళ్ళ మూవ్‌మెంట్స్ తక్కువ.
వాళ్ళ మూవ్‌మెంట్ తక్కువ, వాళ్ళ ఐసైట్ తక్కువ, అన్నీ తక్కువుంటది. అదే విధంగా బౌల్ మూవ్‌మెంట్ కూడా తక్కువుంటది. ఎందుకు చెప్తున్నానంటే కాన్‌స్టిపేషన్ అనేది ఒక జబ్బు కాదు. దాని గురించి అంత హర్రీ అవ్వాల్సిన అవసరం. అవసరం లేదు. హ్మ్. అలాగని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా అన్నమాట. ఓకే. సో, ఓల్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ తగ్గుద్ది కాబట్టి ఆటోమేటిక్‌గా కాన్‌స్టిపేషన్ వస్తది. బౌల్ మూవ్‌మెంట్ తగ్గుతది. హ్మ్. కాన్‌స్టిపేషన్ వస్తది. వాళ్ళు కూడా అంతే సేమ్ ఫుడ్ ఇంటేక్ కూడా వాళ్ళకేం ప్రాపర్‌గా తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్‌గా. సో, వాళ్ళ కాన్‌స్టిపేషన్ అనేది వెరీ కామన్. హ్మ్. ఇంకొకటేంటంటే ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, సైకియాట్రీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి కూడా బవల్ మూవ్‌మెంట్ తగ్గినప్పుడు కాన్‌స్టిపేషన్ వస్తది. ఓకే. సో, కాన్‌స్టిపేషన్ అనేది వెరీ సింపుల్ డిసీజ్ కాదు, సైడ్ ఎఫెక్ట్. జనరల్‌గా డాక్టర్ ఇలాంటి సఫర్ అయ్యేవాళ్ళు ప్రాబ్లమ్స్‌తో ఒకవేళ రాలేదని చెప్పి మోషన్ కొన్ని టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు ఎఫెక్ట్ అయితది? జనరల్‌గా మనకి కాన్‌స్టిపేషన్ అనంగానే మెడిసిన్స్ కాన్‌స్టిపేషనే కాదండి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే స్పాట్‌గా వచ్చేయాలి. వెంటనే మనం ఈరోజు టాబ్లెట్ యేసుకుంటే గంటలో పనైపోవాలి. అంతే. ఏ ప్రాబ్లమ్ అయినా అంతే. సో, ఏం చేస్తారని వీళ్ళంటే మెడికేషన్స్, కౌంటర్ మెడికేషన్స్ యూజ్ చేస్తాం యాక్చువల్‌గా. మెడిసిన్స్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మోర్ థాన్ 1 మంత్ కనుక ఒక మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారంటే, ఆ మెడిసిన్ పనిచేసే పవర్ తగ్గిపోతూ ఉంటదండి. హ్మ్. అందుకే మనకి ఓల్డ్ పీపుల్ చూడండి మీరు కాన్‌స్టిపేషన్‌కి మెడిసిన్స్ అలోపతి దగ్గర స్టార్ట్ అయ్యి యునాని, ఆయుర్వేదిక్, హోమియోపతి అన్నీ యూజ్ చేస్తారు యాక్చువల్‌గా. మళ్ళీ అలోపతి వస్తది. ఒక కంపెనీ సిరప్ ఇంకో కంపెనీ సిరప్‌కి చేంజ్ అయిపోతది. ఒక ప్రొడక్ట్ ఇంకో టాబ్లెట్, సిరప్ కాంబినేషన్స్ అన్నీ వాడేస్తారు. హ్మ్. అంటే ఏంటంటే అసలుది మిస్ అవుతారు యాక్చువల్‌గా. మనం ఏం తింటే అదే మోషన్. మీరు మోర్ ఫైబర్స్ తింటే మీకు మోషన్ ఫ్రీ అవుతది. అది మీరు ఎంత జబ్బున్న పేషెంట్ అయినా సరే ఇఫ్ యూ టేక్ ది ఫైబర్ మోర్ మోషన్ వచ్చేస్తది. మీరు ఫైబర్ ఏం తినకుండా, వాటర్ ఏం తాగకుండా మీరు ఎన్ని సిరప్స్ యూజ్ చేసినా సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి తప్ప పనవ్వదు యాక్చువల్‌గా. సో, అది యూజ్ చేయకుండా సిరప్స్ వాడేస్తాము. హ్మ్. రెసిస్టెన్స్ వచ్చేస్తది. చాలామంది అంటారనమాట, "ఫస్ట్ 5 ఎంఎల్‌తో స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు బాటిల్ తాగినా పనవ్వట్లేదని." తాగాల్సింది బాటిల్ కాదు ఫుడ్. హ్మ్. అది చూసుకోకుండా మనం మెడిసిన్స్ మీద ఆధారపడతాం. అంటే ఫైబర్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వెజిటబుల్స్ మేడం ఎనీ కలర్ ఎక్సెప్ట్ వైట్ కలర్‌లో ఉన్న ఏదైనా సరే ఫైబరే. హ్మ్. మీరు మోర్ ఫైబర్ తీసుకొని, పాలిష్డ్ రైస్ కాకుండా నార్మల్ బ్రౌన్ రైస్ తీసుకొని, నెక్స్ట్ ఏంటంటే వెజిటబుల్స్ కూడా అవసరమైనవి పీల్ చేస్తారు. చెయ్యరు. అవసరం లేనివి అన్నీ పీల్ చేసేస్తారనమాట. మనం యాక్చువల్‌గా క్యారెట్ కడిగి తినడం అనేది మనకి పాష్ కాదు యాక్చువల్‌గా. కల్చర్ లేకుండా ఉంటుంది. దాని మీద ఉన్న ఫైబర్ మొత్తం తీసేస్తారు. అది ఫైబర్ తీసేసిన తర్వాత క్యారెట్ తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. హ్మ్. అలా కాకుండా ఏదైతే అవసరమైతుందో దాన్ని పైనున్నది రిమూవ్ చేస్తాము. మిగతా అంతా విత్ ఫైబర్‌తోనే డైరెక్ట్‌గా వెజిటబుల్ తీసుకున్నప్పుడే యూజ్ అవుతది. కుక్ చేయాల్సింది కుక్ చేయాలి. హ్మ్. కుక్ చేయాల్సిన అవసరం లేకున్న వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ డైరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్యారెట్, కీర తినమని చెప్పామనుకోండి. దాన్ని జ్యూస్ చేసి దాన్ని మంచిగా వడగట్టి దాన్ని ఒక గ్లాస్‌లో పెట్టుకొని మంచిగా స్ట్రా ఏసుకొని తాగుతారు. హ్మ్. అందులో ఈ వాటర్ తప్ప ఏముండదు. యెస్. అసలదంతా పోయిద్ది. ఫిల్టర్‌లోనే ఉంటది. ఆ ఫిల్టర్ పోతది. ఫిల్టర్ పక్కన పడేస్తాము. మనం ఓన్లీ వాటర్ తాగుతామనమాట. హ్మ్. అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ద వెజిటబుల్స్ లైక్ క్యారెట్, కీర, బీట్రూట్ ఇవన్నీ డైరెక్ట్ వెజిటబుల్స్. డైరెక్ట్‌గా తినేయొచ్చు యాక్చువల్లీ. ఓకే. ఫ్రూట్స్ కూడా అంతే. ఫ్రూట్ జ్యూసెస్ కాదు. మీరు ఫ్రూట్ తింటే ఉన్న అడ్వాంటేజ్ వేరు. ఫ్రూట్ జ్యూసెస్ వేరు. ఫ్రూట్ జ్యూసెస్‌లో మనకేం మిగలదు మేడం. వాటర్ తప్ప. అంతే. వాటరు లేకపోతే మిల్క్ తప్ప ఏం రాదు యాక్చువల్‌గా. హ్మ్. అంతా ఫ్రూట్స్‌లోనే ఉంటది. సో, అవి తీసుకొని అప్పటికి కనుక మనం కాన్‌స్టిపేషన్‌లో ఉంటే దెన్ అప్పుడు ఎవాల్యుయేషన్ స్టార్ట్ అవుతది. అసలు ఎందుకొస్తుంది ఇతనికి కాన్‌స్టిపేషన్ అని. హ్మ్. అదే టైంలో ఏంటంటే మోషన్‌తో పాటు ఏమన్నా జిగురొస్తుందా? బ్లడ్ ఒస్తుందా? మనం డాక్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి. జిగురు రావటం అనేది రాంగ్. ఓకే. దాన్ని మనం కొలనోస్కోపీ చేసి చూసుకోవాలి. బ్లడ్ పట్టడం అనేది రాంగ్. హ్మ్. కానీ అది క్యాన్సర్ సివియర్ కాదు. కొంచెం. బ్లడ్ చూస్తున్నంత మాత్రాన క్యాన్సర్ అని పరిగెత్తుతాం యాక్చువల్‌గా. 99.9% మోషన్‌లో బ్లడ్ ఒస్తే క్యాన్సర్ కాదు. ఓకే. ఒక్క 0.1% అది నేను ఎందుకు చెప్పట్లేదంటే, అది నేను ఎగ్జామినేషన్ చేసినా, లేకపోతే నేను కెమెరా పెట్టి చూస్తేనే కన్ఫర్మ్ అవుతది. ఆ హ్మ్. 0.1% కూడా. జనరల్‌గా డైరెక్ట్‌గా బ్లడ్ మోషన్‌లో వస్తుంది అంటే 99.9% అది నార్మల్ మెడిసిన్స్‌తో ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్. లైక్ పైల్స్ ప్రాబ్లమ్, ఫిషర్ ప్రాబ్లమ్ లాగా. హ్మ్. మనోళ్ళు బ్లడ్ చూడంగానే గూగుల్ కొడతాము, చాట్ జీపీటీని అడుగుతాము. దానికి వేరే పనేం ఉండదు కాబట్టి అది సగం అది క్యాన్సర్ అని చెప్తాం. చూసంగానే టెన్షన్ అది అయిపోతూ ఫస్ట్ ఉంటది. క్యాన్సర్ అనే చెప్తది. ఎందుకంటే అది చెప్తేనే మీరు చూస్తారు. నీది పైల్స్ ప్రాబ్లమ్ అంటే ఛీ! పైల్స్ అని చెప్పి మనమే ఆపేస్తాం. హ్మ్. సో, దే డోంట్ వాంట్ అనమాట. బ్లడ్ ఇన్ మోషన్ కొట్టండి క్యాన్సర్ అనే వస్తది ఫస్ట్. ఓకే. ఎందుకంటే క్యాచీ వర్డ్ కాబట్టి. హ్మ్. మనం సింప్టమ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దెన్ ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ అవుతాయి. లేకపోతే మీకు అన్నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువైపోతాయి. డాక్టర్ ఇప్పుడు మనం యూజ్ చేసే టాయిలెట్స్‌లో గూడా ఏమైనా చేంజ్ ఉండొచ్చా? అంటే కొంతమంది వెస్టర్న్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇండియన్స్ టాయిలెట్స్. అంటే మనం యూజ్ చేసే పొజిషన్ అనేది వేరుంటుంది కదా! మేడం యాక్చువల్‌గా ఏది బెటర్ అనేది ఎప్పుడు ప్రూవ్ అవ్వదు. ఎందుకంటే ఒకే పేషెంటు
ఆ టాయిలెట్ మీద ఒక్కసారి కూర్చొని, ఈ టాయిలెట్ మీద ఒకసారి కూర్చోడు ఎప్పుడు జనరల్‌గా. సో, ప్రూవ్ చేయడం కుదరదు ఎప్పుడు. ఇట్స్ జస్ట్ అబ్జర్వేషన్ అంతే. బట్ యాస్ ఎ పేషెంట్స్ చెప్తున్నప్పుడు మాత్రం ఇండియన్ టాయిలెట్స్ ఆర్ బెటర్ ఫర్ మోషన్ ఇష్యూస్. ఓకే. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే మోకాళ్ళ నొప్పులొస్తాయి. ఎఫెక్టివ్ పడుతుంది. ఎవ్రీడే 2 టైమ్స్ కూర్చోవాలి. ఎవ్రీడే మనం బాడీ వెయిట్ మొత్తం ఆ మోకాళ్ళ మీదే లిఫ్ట్ చేయాలన్నమాట. హ్మ్. వచ్చినప్పుడు మోకాలు డ్యామేజ్ ఎక్కువ ఉంటది అన్నమాట. సో, ఓల్డ్ పీపుల్ అయితే మాత్రం 45 ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత వెస్టర్న్ టాయిలెట్ ఈస్ ఆల్వేస్ ఎ బెస్ట్. జనరల్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? ఇప్పుడు మనకి మోషన్ బాగా స్ట్రెయిన్ అవుతున్నాం అనుకోండి మేడం. యాక్చువల్‌గా ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమొస్తదంటే పైల్స్ ప్రాబ్లమ్. హ్మ్. పైల్స్ అంటే మనకి బ్లీడ్ అవుతూ ఉంటదనమాట. ఓకే. సో, జనరల్‌గా వాళ్ళకి మనం ఫస్ట్ మెడిసిన్స్ యూజ్ చేస్తాము. మెడిసిన్స్ తగ్గకపోతే సర్జరీకి వెళ్తాము. హ్మ్. సెకండ్ ప్రాబ్లమ్ అంటే ఫిషర్ ప్రాబ్లమ్. ఫిషర్ ఏంటంటే మనకి మోషన్ ఏరియాలో కట్ అవుతది. సో, తనకి పెయిన్ ఒస్తది. మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ ఒస్తది. తర్వాత తగ్గిపోతది ఆటోమేటిక్‌గా. కొన్ని రోజులు మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతది. బట్ కాన్‌స్టిపేషన్ రాకూడదు. హ్మ్. థర్డ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పై ఫిస్టులా ప్రాబ్లమ్ అనమాట. దీని స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే యాబ్సిస్ ప్రాబ్లమ్ అనమాట. ఎక్కువ కాన్‌స్టిపేషన్ వస్తే పేషెంట్‌కి ఫిస్టులా వస్తది. దాని ముందు ప్రాబ్లమ్ యాబ్సిస్ అనమాట. కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే ప్రొలాప్స్. అంటే మన పేగు జారిపోతదనమాట. ఎక్కువగా స్ట్రెయిన్ అవుతే పైనున్న రెక్టమ్ జారిపోతది. ఆహా! దానికి మనం కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేయటం, సర్జరీ చేయటం. సో, అన్ని ప్రాబ్లమ్స్‌కి మోషన్ ద్వారం దగ్గరొచ్చే ఎనీ ప్రాబ్లమ్‌కి ఒకటే సొల్యూషన్ దట్ ఈస్ కాన్‌స్టిపేషన్. ఓకే. మీకు కాన్‌స్టిపేషన్ వస్తే మీకు ఏ ప్రాబ్లమ్ కావాలంటే ఆ ప్రాబ్లమ్ వస్తదక్కడ. అంటే ఏ విధంగా నిర్ధారణ చేస్తారండి ఒక ప్రాబ్లమ్ అనేది? సపోజ్ మనకి హిస్టరీ మేడం ఏదైనా సరే. హ్మ్. హిస్టరీలో మనకి బ్లీడ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, లేకపోతే కూర్చున్న పెయినే, నుంచున్న పెయినే ఏది చెప్పినా కూడా మనం ఎగ్జామినేషన్ చేస్తాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ బయట షై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మౌత్ ఎంత ఇంపార్టెంటే యానస్ కూడా అంతే ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. సో, షై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసి సపోజ్ మనకి ఫిషర్ అంటే మెడిసిన్స్ ఇస్తాము. పైల్స్ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తాము. తగ్గకపోతే సర్జరీ చేస్తాము. హ్మ్. ఫిస్టులా అంటే ఓన్లీ ఆప్షన్ సర్జరీ. దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. పెరినియల్ యాబ్సిస్ అంటే మన ఎగ్జామినేషనే మేడం. 100% ఎగ్జామినేషన్‌లోనే వర్కౌట్ అవుతది. ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే నెక్స్ట్ టెస్ట్‌లు ఉంటాయన్నమాట. లైక్ ఏ పైల్స్ ప్రాబ్లమ్ ఉంది. పైన వేరే ఏదైనా కోలాన్‌లో పెద్ద పేగులో ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందనుకుంటే కొలనోస్కోపీ చేస్తాము. కొలనోస్కోపీలో మనకేంటంటే పైల్స్ ఎన్నున్నాయి, సైజ్ ఎంతున్నాయి, మెడిసిన్స్‌తో తగ్గుతదా, లేజర్ వాడాలా, స్టేప్లర్ వాడాలా, ఒక సర్జరీని ఎలా చేయాలనేది కొలనోస్కోపీ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట యాక్చువల్‌గా. ఓకే. ఫిస్టులా ఉందనుకోండి, ఫిస్టులా అంటే ఏంటంటే ఒక హోల్, హ్మ్. రంధ్రం పడతది. ఆ రంధ్రం ఎంత దూరం వెళ్ళింది, ఏ డైరెక్షన్‌లో ఉంది, దాని పాత్‌వే అంతా తెలిస్తే మనకి సర్జరీ చేయడం ఈజీ అవుతది. సో, ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేస్తాం. డయాగ్నోసిస్ చేయడానికి టెస్ట్‌లు అవసరం లేదు. ఓకే. సర్జికల్‌గా, మెడికల్‌గా ట్రీట్మెంట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ. బేసిక్ అయితే అల్ట్రాసౌండ్ అనమాట. సెకండ్‌ది ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్. థర్డ్ ఏంటంటే కొలనోస్కోపీ. ఇవి చేసుకుంటే ఏంటంటే మనకి ఐడియా వస్తది సర్జికల్ ఎలా చేయాలని. ఎందుకంటే మనకు మోషన్ ద్వారం దగ్గర సర్జరీ అన్నెసెసరీగా చేయించుకుంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ ఉంటది మేడం యాక్చువల్లీ. ఆహా! సపోజ్ మీరు పైల్స్‌కి సర్జరీ చేయించుకున్నారు. అయిపోయింది. లేజర్ ఎరేస్, స్టేప్లర్ గాని. పైల్స్ రావడానికి రీజన్ ఏంటి? కాన్‌స్టిపేషన్. మీరు తర్వాత మళ్ళీ కాన్‌స్టిపేషన్ వచ్చింది పేషెంట్‌కి. ఆబ్వియస్లీ మళ్ళొస్తది. హ్మ్. అలా కాదు ఫిషరు అంటే ఏంటి? ఒక ఏరియాలో కట్ అయింది. దేనివల్ల కట్ అయింది? కాన్‌స్టిపేషన్ వల్ల కట్ అయింది. మీరు సర్జరీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ కాన్‌స్టిపేషన్ వచ్చిన మళ్ళీ కట్ అవుతది. ఒకసారి కట్ అయింది ఎన్ని సార్లైనా కట్ అవ్వచ్చు. ఓకే. అందుకనేంటంటే ఆ ఏరియాలో సర్జరీ అనేది కొంచెం మెడిసిన్స్ యూజ్ చేసి, డైట్ మోడిఫై చేసుకొని అంటే ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు మొత్తానికి చెప్పాలంటే? ట్రీట్మెంట్ మాత్రానికి సక్సెస్‌ఫుల్ ట్రీట్మెంటే మేడం. హ్మ్. కాకపోతే ఏంటంటే సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. యెస్. అండ్ హెల్తీ హ్యాబిట్స్, వాటర్ తీసుకోవటము, వాకింగు, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే సర్జరీ చేసేది మీకు ఆ రోజు ప్రాబ్లమ్ కోసం. ఫ్యూచర్‌లో రాకుండా ఉండడం కోసం కాదు. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఒక బోన్ ఉంది మేడం. అది ఇరిగింది. నేను అతికిచ్చాను. మీరు తర్వాతెళ్లి మళ్ళీ పడ్డారనుకోండి మళ్ళీ ఇరుగుతది కదా! సేమ్ ఇదే ఇక్కడ. సపోజ్ రైట్ సైడ్ హెర్నియా వచ్చింది. నేను మెష్ చేశాను. మంత్‌గా సెట్ చేశాను. మీరు తర్వాత కూడా కాన్‌స్టిపేషన్ వస్తది. బాగా దగ్గుతాను. అన్నీ చేశారనుకోండి. ఏ మెష్ చేసినా కూడా మళ్ళొస్తది. హ్మ్. అందుకే సర్జికల్ కేసెస్‌కి ఫెయిలు, సక్సెస్ అనేది సర్జన్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ ఫాలో అప్ కూడా అంతే. కేర్. కేర్. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా రావాలన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే బ్లడొచ్చింది, జిగురొచ్చింది అనుకున్నాం అనుకోండి. మనం కొలనోస్కోపీ చేశాము. అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ గాని మనకు ఐడెంటిఫై అయితే దానికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. ఫాలో అప్ ఇంపార్టెంట్ అన్నమాట.
అట్లా కాదు క్యాన్సర్ వచ్చింది అనుకోండి సపోజ్, హ్మ్. ఏ ఏరియాలో క్యాన్సర్ వచ్చింది, ఓన్లీ పేగులో మాత్రమే ఉందా, పక్కకి ఏదైనా స్ప్రెడ్ అయిందా చూసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయిపోతే కీమోథెరపీ. అట్లా కాకుండా ఓన్లీ పేగు వరకే ఉందనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నది బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత బయాప్సీని బేస్ చేసుకొని కీమోథెరపీ. హ్మ్. మళ్ళీ ఫాలో అప్. ప్రతి పేషెంట్ ప్రతి సర్జరీ తర్వాత ఫాలో అప్ ఏమన్నా కేర్ ఉండాలి. కేర్ అంటే అతని పర్సనల్ కేర్ ఉండాలి. డాక్టర్ దగ్గర ఫాలో అప్ ఉండాలి. హ్మ్. ఒకసారి సర్జరీ అయిపోయింది కదా! ఆల్ నన్నంటే కుదరదు యాక్చువల్‌గా మనం. ఫాలో అప్ చేసుకుంటేనే సరిపోతుంది. థాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎందుకంటే మాకున్న డౌట్స్‌ని చాలా క్లియర్ అండ్ కట్‌గా చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.